నమస్కరిస్తున్నాను. ఈ ప్రభుత్వం దాదాపు ఒక సంవత్సరం అయిపోవటం జరుగుతుంది. ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఎట్లుండదంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి గట్టిగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళపైనంతా ఇటువంటి కేసులు పెట్టి డైలీ ఎన్ని కేసులు పెట్టాలి, ఏ విధంగా హరాస్మెంట్ చేయాలనే దృక్పథం తప్ప ఇది మీకు కూడా తెలుసు, కానీ మీరు మాట్లాడలేరు. ఈ దృక్పథం తప్ప వేరే దృక్పథం కనబడట్లేదు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని చూసేదానికి వచ్చినప్పుడు నిజంగా ప్రతిరోజు అరెస్ట్ చేసిన రోజు ఒక కేసు అయితే రోజు రోజుకి కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఇది హైకోర్టుకు తెలుసు, సుప్రీంకోర్టుకు తెలుసు, అన్ని కోర్టులు కూడా తెలుసు. కానీ కోర్టులు కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఒక తూరి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని జైలుకు పంపించినప్పుడు తప్పుంటే ఎవరు దాన్ని కోర్టుల్ని మనం క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి తూరి కోర్టుల్లో ఇదే విధంగా చేసి రోజు రోజు కేసులు పెడుతుంటే ఈ వ్యవస్థ ఎక్కడి వరకు పోతుందో చూడండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంది. ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాకుండా ఒక నియంతృత్వ పరిపాలనగా కనబడుతున్నది. ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ మాట్లాడితే మా పైన కూడా ఎవరినో ఒకరిని పంపించి కేసులు పెట్టి అన్యాయమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేయటం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉండరు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరిస్తే ప్రజలందరూ కూడా మీ మన్నను పొందుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ, ఈరోజు ఆయన ఓడిపోయినా ఎక్కడికి పోయినా లక్షల మంది వస్తూ ఉండరు. దాన్ని చూసి రోజు రోజుకి మీకు కడుపు మంట అయిపోయి అందరిపైన కేసులు పెట్టుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఎంత దూరం నడుస్తుందో మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాను. చాలా ఆవేదనగా ఉంది. కేసులపైన కేసులు, రకరకాలైన కేసులు, అన్యాయమైన కేసులు. కోర్టులకు పోవాలంటే పేదవాడి పైన కేసులు పెడితే అడ్వకేట్లు పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా ఉంటే మీకు అందరికీ సోషల్ మీడియాలో ఏ విధంగా పెట్టించారు, ఈరోజు ఏ విధంగా అవస్థపడుతున్నారు అనేది మీకు అందరికీ తెలుసు. ఎస్సీల పైన దౌర్జన్యం చేస్తే ఏలాంటి ఆ దౌర్జన్యం చేసి బాలికల పైన రేప్ చేసినా, బాలికల పైన హరాస్మెంట్ వచ్చినా, బాలికలను చంపినా వాటిపైన ఎలాంటి యాక్షన్ కనబడలేదు. ఎక్కడికి పోయినా నువ్వు ఏ పార్టీ, నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడని అడుగుతున్నారు, కానీ న్యాయం చేయాలనే ఆలోచన ఎవరికి కూడా కనబడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ముఖ్యంగా ఈ యొక్క పరిపాలనలో చాలా అవస్థపడుతున్నారు. ఏ కమ్యూనిటీ అయినా వాళ్ళని ఏ పార్టీ అయినా అడిగి మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఒక నియంత్రిత పరిపాలన మాదిరిగా జరుగుతూ ఉంది. ఇది చాలా రోజులు ఉండదు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వచ్చినట్టుకి ప్రభుత్వం తనంతట దానికి భూస్థాపితం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేస్తానని మాట్లాడటం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలంటే ప్రజల యొక్క ఓటు హక్కు ఉండేది ప్రజలకి. ప్రజలు దేవుళ్ళు, ఓటు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవునితో సమానం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఓటర్లని దేవుణ్ణి నమ్ముకున్నాడు. భూస్థాపితం చేస్తుంటే ప్రజలే రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపన చేసేది మాత్రం వాస్తవం.